న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 24వ వార్డు నందు రోడ్లు నీటి కుంటలుగా మారినా పట్టించుకునే నాదుడే లేడని మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు. ఈరోజు స్థానిక లక్ష్మీనగర్లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు, శేషాద్రి, ఎల్లగుబెరలతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు. ఈ సందర్భంగా వార్డులో ఎక్కడ చూసినా మురికి నీరు రోడ్లపై వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని, ఎవరూ పట్టించుకునేవారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి తెలిపారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ లక్ష్మీనగర్, మద్దూర్ నగర్ ఏరియాలు ఒకప్పుడు పరిశుభ్రతకు నిలయంగా ఉండేవని, నేడు అపరిశుభ్ర వార్డుగా మారాయని, చిన్నపాటి వర్షానికి వీధుల్లోకి రోడ్లపై నీరు నిలిచి దోమలకు స్థావరంగా మారి రోజులు గడిచే కొద్దీ దుర్గంధం వెదజల్లి స్కూల్కు వెళ్లే చిన్నారుల నుండి ముసలి వాళ్ళ వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. విషయంపై స్థానిక ప్రజలు, సిపిఎం నాయకులు అనేక సార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులకు ప్రజలకు సౌకర్యాలు అందించడంలో ఏమాత్రం శ్రద్ధ లేదని ఘాటుగా విమర్శించారు. వార్డు ప్రజలకే కాకుండా గణేష్ నగర్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్న గ్రీన్ పార్క్ బార్ రెస్టారెంట్ ను తొలగించాలని అన్నారు. మద్యపానంకు వచ్చే బైక్లు, కార్లు రోడ్లపై పార్కింగ్ చేయడం వల్ల విద్యార్థులకు, మహిళలకు ఇబ్బందిగా ఉందని అన్నారు. కెనాల్ మెయిన్ రోడ్కు వీధి లింక్ రోడ్లు లింక్ చేయాలని, తక్షణమే లక్ష్మీనగర్, మద్దూర్ నగర్లో మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని, రోడ్లు లెవెలింగ్ చేయాలని, లేని పక్షంలో నగరంలో ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజల్ని సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కర్నూలు నగరంలోని 24వ వార్డులో ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పర్యటన చేయడం జరిగింది. మేము ఇప్పుడు లక్ష్మీనగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రోడ్డు పైన వచ్చి మొత్తం చాకిరేవులాగా మారేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, మొత్తం నీళ్లలోనే రాకపోకలు దిగేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డ్రైనేజ్ నీళ్లు అటు కానీ ఇటు కానీ ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజ్ కాలువనే ఈ ప్రాంతంలో లేదు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడ రోడ్డు పైన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ లేదు, ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు. నేను కోరేదేమంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటాయి, ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నారు. మనం చూస్తున్నాం, కలరా, మలేరియా, డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి. చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి కారణం ఏమంటే దోమలే. దోమల కారణం ఏంటి? నీళ్లు నిల్వ ఉండడమే. నీళ్లు నిల్వ ఉండడానికి కారణం ఏంటి? డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. అందుకోసం నేను మున్సిపల్ అధికారులను, కమిషనర్ కోరుతా ఉన్నా. మరి కమిషనర్ నిద్రపోతున్నాడా, ఎక్కడైనా వేరే ఊరికి పోయినాడా అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా అధికారులు పంపించండి. తక్షణమే ఇక్కడ రోడ్డు పైన నీళ్లు లేకుండా నివారణ కోసం డ్రైనేజ్ కాలువను నిర్మించాలని, తక్షణమే కనీసం మరమ్మతు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన సంఘటనపై విచారణ జరిపి మరణానికి కారణమైన యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచిబాబు డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రమాదానికి కారణమైన యాజమాన్యాన్ని శిక్షించాలని, కార్మికులకు భద్రత, రక్షణ కల్పించాలని, పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. సిఐటియు ఓల్డ్ సిటీ అధ్యక్షుడు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఎండి అంచిబాబు, జె నాగేశ్వరరావు మాట్లాడుతూ అచ్యుతాపురం సిజెడ్ నందు నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, కానీ యాజమాన్యం మరణించిన వాళ్లకు నష్టపరిహారం చెల్లించడం మామూలైందని అన్నారు. యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టడంలో తీవ్రంగా విఫలమైందని తెలియజేశారు. కార్మికుల ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే సిఐటియు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు న్యూ సిటీ అధ్యక్షుడు నరసింహులు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సుధాకరప్ప, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మహమూద్, హుసేన్ వలీ, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల చావుకు బాధ్యులైనటువంటి ఫార్మా కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే పోరాటం. ఫార్మా కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసేంత వరకు
సిఐటియు అచ్యుతాపురం సెజ్జునందు ఎస్ఎన్సి అనేటువంటి ఫార్మా కంపెనీలో మొన్న జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 18 మంది మరణించడం జరిగింది. అట్లాగే ఒక 50 మంది దాకా గాయపడడం జరిగింది. ఈ 18 మంది సావుకు కారణమైనటువంటి ఎస్ఎన్సి అనేటువంటి ఫార్మా కంపెనీ యొక్క యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపువ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము కర్నూలులో ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. ఫార్మా కంపెనీలో ఈ మధ్యకాలంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్ననే పరవాడ ఫార్మా కంపెనీలో కూడా ప్రమాదం జరిగింది, 4 గాయాలైనాయి. గతంలో పాలిమర్స్ అనేటువంటి కంపెనీలో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే నిరంతరము ఫార్మా కంపెనీల్లో ఈరోజు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనికి కారణం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి తప్ప మరొకటి కాదు. అంటే యాజమాన్యం నిరంతరము ఆ యొక్క కంపెనీలో ఆడిట్ చేస్తూ, అంటే వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి పరికరాలని ఆడిట్ చేస్తూ పరీక్షిస్తూ నిరంతరము వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగవు. కానీ కార్మికులు ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కార్మికుల ప్రాణాలకు మాత్రం గాలి కొదిలేటువంటి పరిస్థితి ఈరోజు ఫార్మా యాజమాన్యం చేస్తుంది. అందుకని వాళ్ళ ప్రభుత్వము కార్మిక శాఖ ఆ రకంగా తనిఖీ చేసేటువంటి అధికారాన్ని ప్రభుత్వం కార్మిక శాఖకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, నిపుణులు కావాలని, భారత అంతరిక్ష విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం కావాల్సి ఉందని, దృఢ సంకల్పం, ఆచరణలు కావాలని 2029 చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మాణానికి కేంద్రం ముందడుగులు వేసిందని అన్నారు. అంతరిక్ష రంగంలో మేటిగా నిలబడడానికి అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, నిపుణులు తయారు చేయవలసిన బాధ్యత ఇటు తల్లిదండ్రులపై అటు ఉపాధ్యాయులపై ఉందని భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 49వ వార్డ్ సంకల్బాగ్ భాష్యం పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ఫస్ట్ ఎఫ్ కంప్యూటర్లో శిక్షణ పొందిన విద్యార్థులకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక విద్యా కార్యక్రమ కోర్సులను ప్రవేశపెట్టి రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించాయని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రాజకీయంగా దృఢ సంకల్పం, ఆచరణలు కావాలని అన్నారు. అంతరిక్షాన్ని పౌరుల ప్రయోజనం కోసం జీవితంలో ఉపయోగించుకోవాలని, ఆర్టిమిస్ ఒప్పందాలు ఆ దిశగా అడుగులు పడ్డాయని అన్నారు. 2029 చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మాణానికి ఒప్పందాలు రక్షిస్తూ ఉన్నాయని, కంప్యూటర్, ఏఐ, బిగ్ డేటా, 3D ప్రింటింగ్, అధునాతన సాంకేతాలను భారత అంతరిక్ష పరిశ్రమ ఉపయోగించుకుంటూ ముందడుగులు వేస్తోందని అన్నారు. ఓకే సార్. స్థానిక ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో ఈరోజు మనము పిల్లలకి కంప్యూటర్ కోర్సు నేర్పించి వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఈరోజు అందజేయడం జరిగింది. దీనికి మూల కారణం ఏంటంటే ఈరోజు మనకి స్పేస్ సెంటర్కి సంబంధించిన నేషనల్ స్పేస్ డే కాబట్టి పిల్లలందరికీ కూడా సైన్స్ పరంగా కంప్యూటర్ కోర్స్ ఇచ్చేసి వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. భాష్యం స్కూల్లో పిల్లలకి విద్యతో పాటు కంప్యూటర్ సంబంధించిన జ్ఞానం కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రానున్న కాలంలో ప్రతిదీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ కూడా సమకూరుతుంది కాబట్టి పిల్లలకి చదువుతో పాటు కంప్యూటర్స్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈరోజు మన పిల్లలకి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. దీని అన్నిటి కూడా మాకు ఎంతో ముందుండి ప్రోత్సహిస్తున్న మా చైర్మన్ రామకృష్ణ గారు, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ సారు మాకెంతో ముందుండి నడిపిస్తూ ప్రతిదీ కూడా అంటే నెక్స్ట్ 10 yearsకి పిల్లలకి ఏది ముందుంటుంది దాన్ని ఇప్పటి నుంచి అందిస్తూ మేము ప్రతి పిల్లోని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, భాష్యం స్కూల్, ఎన్ఆర్పేట. కర్నూలు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో పలు విభాగాలైన మార్చురీ, జనరల్ సర్జరీ, ఐడి వార్డ్, మెడికల్ వార్డ్స్, న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్, క్యాజువాలిటీ తదితర విభాగాలకు రౌండ్స్ నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్లో డ్రైనేజీ మరమ్మతుల కొరకు ఎస్టిమేషన్ వేయాలని ఏపీ ఎంఐడిసి ఇంజనీర్లు ఆదేశించారు. హాస్పిటల్లోని సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ట్యాబ్స్ మరియు ఇతర వస్తువులు దొంగతనాలు జరుగుతూ ఉంటే వారు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, సెక్యూరిటీ సిబ్బంది మరియు సెక్యూరిటీ ఏజెన్సీకి మెమో ఇష్యూ చేయాలని ఆర్ఎంఓకి ఆదేశించారు. రేడియాలజీ విభాగంలో రౌండ్స్ నిర్వహించి అక్కడ ఉన్న పేషెంట్ల గురించి ఆరా తీశారు. అనంతరం అక్కడున్న పేషెంట్లతో మాట్లాడి వీరు ఏ సమయం నుంచి
ఉన్నారు అని, స్కానింగ్ చేస్తున్నారా అని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కానింగ్లను త్వరగా అయ్యేటట్లు చూడాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు. హాస్పిటల్ ఆవరణలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమమాలిని, ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నాగార్జున్, ఇన్ఛార్జ్ డయాగ్నోస్టిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ ప్రశాంత్, హాస్పిటల్ ఏడీ రమేష్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సావిత్రిబాయ్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహించడం జరుగుతోందని, గార్గేపురం గ్రామాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా కర్నూలు మండలం గార్గేపురం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామ సభలో ఉపాధి హామీ, తాగునీరు, రోడ్లు తదితర అంశాలకు సంబంధించి గ్రామాలకు అవసరమైన పనులను గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గ్రామానికి అవసరమైన పనులు, గ్రామ సభలో ప్రజలు చెప్పిన సమస్యలపై డ్రింకింగ్ వాటర్ తదితర సమస్యల ఒక తీర్మానాన్ని రూపొందించుకొని నిధులు రాగానే ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఆర్ఓఆర్, అడంగల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు రాగానే గ్రామాల్లో ఉండే సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తొలుత టంగుటూరి ప్రకాశం జయంతి సందర్భంగా కలెక్టర్, కర్నూలు ఎంపీ, కోడుమూరు ఎమ్మెల్యే టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, డ్వామాపిడి అమర్నాథ్ రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, సర్పంచ్ సోమేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి మన భారతం గ్రామీణ ప్రాంతంలో గ్రామాలు బాగుండాలని చెప్పేసి ఆయన కళల కింద స్వరాజ్యానికి అంతరాత్మ జరగాలని చెప్పేసి గ్రామాల్లోనే గ్రామ సభలు పెట్టి గ్రామాల్లోనే తీర్మానం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం. ఈ గ్రామాల్లో ఏ సమస్యలని మీకు బాగా తెలుసా, గ్రామంలోనే తీర్మానం చేసి ఈ గ్రామాన్ని పరిష్కరించాలనే ఒక ధ్యేయంగా. అంతేగాక మీరంతా ఎస్పెషల్లీ గ్రామ పంచాయతీలకు వచ్చి మీ సమస్యలు ఉంటే కదా ఏమైనా ఉంటే చెప్పి ఇంకా ఇక్కడ ఏమైనా ముఖ్యంగా గ్రామవాసులు మీరంతా సహకరించాలి. ఎందుకంటే ఈ సమస్య ఇంకో సమస్య కాదని చెప్పేసి అధికారుల చుట్టూ ఇది కాకుండా మీరు సమస్యల పరిష్కారంలో కూడా మీరు సమయంలో పాటిస్తూ గ్రామాలకు పచ్చదనం వచ్చే రోజులు చాలా ముందరున్నాయి. ఎందుకంటే గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడతారు. కాబట్టి నేను చెప్పేది ఉంటే ఫైనల్గా ఈ గ్రామాల్లో ఇందాక చెప్పారు చాలా సమస్యలు చెప్పారు. కలెక్టర్ పనులు చూస్తా ఉన్నాయి. ఈ అర్జీలు అక్కడ చదివేటివే కాక ఈ అర్జీల రూపంలో చాలా వస్తున్నాయి. ప్రతి సమస్యల పరిష్కారంలో మనందరం కూడా ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నాం. గ్రామ సభలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేసి ఏదైనా పనులు చేయాలనుకున్నా ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు, పంచాయతీ ద్వారా కావచ్చు, ఇతర ఫండ్స్ ద్వారా మనం ఏదైనా చేయాలనుకుంటే గ్రామ సభ తీర్మానం కానీ అలాగే పంచాయతీ తీర్మానం కానీ రెండు పెట్టుకొని జనరల్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అని గ్రామ సభ ద్వారానే మనం అప్రూవల్ తీసుకొని ముందుకు వెళ్తాం. ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్, డ్వామా డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఈ గ్రామానికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు చదివి వినిపించడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి అన్ని వర్క్స్ కూడా మనం ఇప్పుడు షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటాం. అంటే విలేజ్లో ఉన్న పనులన్నీ కూడా మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆన్లైన్లో పెట్టుకుంటాం. సో ఇప్పుడు మీరు వాళ్ళు చదివినవే కాకుండా మీరు అర్జీ రూపంలో ఇచ్చినటువంటి ఇది కాకుండా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ దాకా ఇంకా ఎవరైనా ఏదైనా అర్జీలు ఇస్తే కూడా అవన్నీ తీసుకొని ఈ విలేజ్లో ఉన్నటువంటి అన్ని వర్క్స్ అంటే ఏంటవి, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, ఇలా అన్నీ కూడా మనం ఈరోజు ఎన్లిస్ట్ చేసుకొని ఈ గ్రామ సభ తీర్మానం పెట్టుకొని
ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి అంతా కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. ఇది ఏంటంటే యాక్చువల్గా మన గ్రామ అభివృద్ధి ప్రణాళిక అంటాము. సో ఇది ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో ఇప్పటికి ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా ఎంట్రీ చేస్తారు. సో దీంట్లో పవర్ కనెక్షన్ చూసుకుంటే ఈ మొత్తం ఉన్నటువంటి 1950 హౌస్ హోల్డ్స్లో అందరికీ పవర్ కనెక్షన్ ఉంది. ఇంకా ఎవరైనా ఇంటికి పవర్ కనెక్షన్ లేకపోతే ఈరోజు ఇక్కడ అర్జీ ఇవ్వండి. ఇమ్మీడియట్గా వాటిని నెక్స్ట్ 1-10 డేస్లో ఆ కనెక్షన్ చుట్టిగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ కుళాయిలు, ఇంటింటి కుళాయిల్లో దాదాపు 920 ఉన్నాయి. అంటే ఇంకా 1000 దాకా పెండింగ్ ఉన్నాయి. ఈ వర్క్ జల్ జీవన్ మిషన్ కింద టేకప్ చేస్తాం. ఇది ఆ ఫండ్స్ రిలీజ్ అయినట్టు ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ కూడా 1466 ఉన్నాయి. ఇంకా 500 హౌసెస్కి టాయిలెట్ లేదు. ఈ టాయిలెట్ లేని వాళ్ళ లిస్ట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంట్రీస్ చేయండి. ఇవన్నీ కూడా తీర్మానం అన్నీ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మనం ఆ శాంక్షన్స్ ఇవ్వాలి. ఇమీడియట్గా మీరు అది ప్లాన్ చేయండి. అలాగే గ్యాస్ కూడా దాదాపు 600 మందికి లేదు ఇక్కడ. సోషల్ పథకం కానీ అదర్ స్కీమ్స్ దేని కింద వస్తారో చెక్ చేసుకొని ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ చేయలేదు. ఇక విలేజ్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ డిస్కస్ చేసిన ప్రకారంగా కొన్ని సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది. ఇవి కాకుండా అడిషనల్గా ఇంకా ఉంటే అవి కూడా మనం ఎన్రోల్ చేసుకుంటాం, రిలీజ్ చేసుకుంటాం. ఇక వాటర్ విషయానికి వస్తే ఇంకొక 3 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియం మైదానంలో స్కూల్ జోన్ క్రీడలు, హాకీ, వాలీబాల్, యోగా క్రీడాకారులను ప్రోత్సహించి పలు క్రీడలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చిడతారెడ్డి. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో జిల్లా సేవాధికార సంస్థ ఆవరణ మరియు జిల్లా కోర్టు ఆవరణం నందు పార్టన్స్ సొసైటీ వారి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ఇతర న్యాయమూర్తులు, బార్ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు న్యాయవాదులు హాజరై మొక్కలు నాటారు. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటే మాల సోదరులు వ్యతిరేకించడం సరికాదని మాదిగ జేఏసీ నాయకులు కర్నూలులో అన్నారు. కర్నూలులోని రాయలసీమ మాదిగ దండోరా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీల్లో ఎన్నో ఉప కులాలు ఉండగా ఒక్క మాల సోదరులే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వల్ల అన్ని కులాలకు సమాన న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వర్గీకరణ చేయకూడదని, మాలలు ఆందోళనలు చేయడం సరికాదని నాయకులు సోమసుందరం అన్నారు. జేఏసీ నాయకులు జియన్న మాట్లాడుతూ వర్గీకరణ వల్ల మాలలకు ఎలా అన్యాయం జరుగుతుందో తెలపాలని అన్నారు. అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణకు జనాభా నిష్పత్తి ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు నిలిచిపోయిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. మాలల వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు అనంతరత్నం,
నాయకులు సోమసుందరం, జయన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలియపరిచినందువలన ఈరోజు మనకు వర్గీకరణ జరిగింది. కానీ మాల సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలందు మీరు అత్యధికంగా ఈరోజు లబ్ధి పొందినారు. కాబట్టి స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 76 సంవత్సరాలైనా ఏనాడు కూడా మేము మాలలను వ్యతిరేకంగా చూడలేదు. మనమంతా సోదరులమే అని అనుకున్నాము. కాబట్టి మా నోటికాడి కూడు ఇప్పుడు ఈయన తీసేస్తే ఎవరిని ఉపేక్షించేలేదు, సహించేలేదు. తిరిగి మేము ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మా బిడ్డలు ఈరోజు చదువుకునే ఎంతోమంది నిరుద్యోగులుగా ఈరోజు బెంగళూరులో ఉద్యోగాలు చేయడానికి 10,000 20,000 పోయినారు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేయడానికి పోయినారు, కర్ణాటకలో ఉద్యోగాలు చేయడానికి పోయినారు, చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎంతోమంది అసూలు బాసి ఈరోజు వర్గీకరణ సాధించుకుంటే ఓర్వలేని తనం మానుకోవాలని చెప్పేసి మేము మాలా సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి, పార్లమెంటు అదేవిధంగా సుప్రీంకోర్టు ఆమోదింపజేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలందు మాదేలకు తదితర కులాలకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మేము కోల్పోయినటువంటి NSFDC నిధులైతేమి, ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేమి, ఈ నిధులన్నీ కూడా మరీ తిరిగి కేటాయించి మాదిలను, మాదియ ఉపకులాలను, దళిత కులాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ, చెందినటువంటి వారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వాళ్ళు ముందంచులో ముందర ఉన్నారు. అలాగే మిగతా 29 మిగతా కులాలన్నీ వెనుకలో ఉన్నవి. అంటే అభివృద్ధి నోచుకోక రాజకీయం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని దాంట్లో మాల సోదరులు ముందంజలో ఉన్నారు. మరి మిగతా కులాలు అంటే మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ఇటు కొన్ని కులాలు, అలా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కింద కులాలు, ఇవన్నీ ఇంతటితో సమాప్తం. నమస్కారం.